హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్షియట్ కృష్ణ ఛానల్. ఈరోజు నేను ఏ రెసిపీని షేర్ చేయట్లేదు. ఎందుకు తెలుగులో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇది ఫస్ట్ వీడియో అన్నమాట తెలుగులో. నాకు తెలుగు అంత రాదు, కానీ నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఏదన్నా తప్పైతే క్షమించండి. ఇక్కడ నేను మా ఊర్లో జరిగిన గణేష చతుర్థి పండుగని నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. నాకు షేర్ చేయాలనిపించింది, చాలా బాగా జరిగింది. దానికి ఇక్కడ మా ఊర్లో వెళ్ళేటప్పుడు చాలా డెకరేటివ్ ఎలా చేశారన్నది చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక సెలబ్రేట్ అనేది ఒక్కరే చేసుకుంటే అది బాగుంటుంది. మా ఊర్లో ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. మీ ఊర్లో ఇంకా బాగా జరగవచ్చు, కానీ మనది అన్నది ఉంటుంది కదా, దానివల్ల ఇంకా ఎక్కువ ఆనందం అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ గణపతిని తెచ్చేటప్పుడు డెకరేట్ చేసి ఈ డమాకులన్నీ కొట్టి బాగా చేశారు. బాగా అంటే మేము ఆ రోజు వెళ్ళలేదు, నేను నెక్స్ట్ రోజు వెళ్ళామన్నమాట. మేము మిస్ అయిపోయాము. ఈ వీడియోస్ ఎందుకు ఇలా ఉన్నాయి క్రాస్గా అనుకుంటున్నారా? ఎందుకంటే నేను వేరే వాళ్ళ దగ్గర వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాను. దానివల్ల ఏదో ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ అండ్ మిక్స్ అయ్యాయి. సారీ ఫర్ దట్. బట్ ఏదో ట్రై చేస్తున్నాను, మీకు మా ఊర్లో ఎలా జరిగింది అనేది నేను అర్థం చేయడానికి ఇది ట్రై చేస్తున్నాను. ఇది గణపతిని తెచ్చి దానికి ఒక మంటపాన్ని క్రియేట్ చేసి ఎంత బాగా కూర్చోపెట్టారంటే నిజంగా వాళ్ళకున్న పేషెన్స్ని మేము మెచ్చుకోవాల్సిందే. వాళ్ళకేం పని పాట లేకుండా ఇదన్నీ చేయట్లేదు. వాళ్ళు ఊర్లో ఏదో ఒకటి జరగాల, ఏదో ఒకటి సంభ్రమ సడగర జరగాల అన్న ఉద్దేశంలో ఏదైనా చేస్తున్నారు. వాళ్ళకైతే నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఏంటంటే ఆ పుట్టకి ఆ రోజు పండగ రోజు పాలేయడము, ఈ దారాలు చుట్టడం, పూజలన్నీ చేసుకుంటాము. ఇది క్వైట్గా ఉంటుంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వెనక ఉండ పుట్టకి చేస్తున్నారు. బాగుంటుందన్నమాట. అంటే అందరూ చేస్తారు, కానీ ఇది నచ్చింది నాకు. క్వైట్ ప్లేస్లో చేయడం అంటే బాగుంటుంది. అంత దేవుళ్ళ ఆశీర్వాదాలము మాకు అందిస్తారు దేవుళ్ళు అన్నట్లు. ఎందుకు నేను ఇది చూపిస్తున్నాను మీకంటే, చూడండి, అందరూ పల్లెటూరులో పండగల్ని బాగుంటాయి అంటారు, కానీ ఎక్స్పీరియన్స్ చేయండి. వెళ్ళండి, సిటీని వదిలి 2 days వెళ్ళి మీరు ట్రై చేయండి. నిజంగా బాగుంటుంది. దాన్ని మీరు 2 days అక్కడ స్పెండ్ చేసినా మీరు నెక్స్ట్ ఇయర్ వరకు దాన్ని అలా ఏంటంటే రిమెంబర్ చేసుకుంటూనే ఉంటారు. ఇది చూడండి, మా ఊరి వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నారు కదా. ఆ వినాయకుడికి వేసిన ఆరం ఉంది కదా, ఆ ఆరాన్ని తెచ్చడానికి ఆ అన్న అంటే ఆ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళి 5 o'clockకి నిద్ర లేకుండా తెచ్చారు. సో దానికి మేము నిజంగా నేను సల్యూట్ ఇస్తున్నాను వాళ్ళకి. అంటే ఫస్ట్ 1 or 2 days ఏంటంటే భజనలు, ఇలా డ్యాన్స్లు అన్నీ చేపించారు. బాగా జరిగింది. చిన్న పిల్లలండి, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఎంత బాగా చేశారంటే నిజంగా వాళ్ళేం ప్రొఫెషనల్ డాన్సర్ ఏం కాదు, కానీ ఎంత కాన్ఫిడెన్స్గా ఎంత ముద్దుగా చేశారు. మొత్తం ఊరు మొత్తం అంటే ఎంత హ్యాపీగా చూడండి. అందరూ కూర్చొని ఎలా చూస్తున్నారంటే కలిసిమెలిసి ఉండడానికి ఇది ఒక ఛాన్స్ అన్నమాట. అందరూ మాట్లాడుకొని ఎంత పని అన్న చేసుకొని ఎంత బాగా చూస్తున్నారు. ఇదన్నీ వీడియోలో టీవీలో చూడొచ్చు, కానీ ఇక్కడ చూడడం వేరే. చూడండి, అందరూ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ బాధలన్నీ మరిచి డ్యాన్స్ చేస్తున్నారు. ఇది ఒకటి మూమెంట్ కదా, దీనికే పండగ చేసుకోవాలి కలిసిమెలిసి అని అంటారు. మీరు ఎవరైనా మీ ఊర్లో ఇలా పండగలు జరిగితే మిస్ అవుతే ఖచ్చితంగా మిస్ అవ్వదండి. వెళ్ళి ఆ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయండి. ఆ మూమెంట్ వల్ల మీకు ఏదో పాజిటివ్ వైబ్స్ వస్తుంది. దానివల్ల మీకు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయట రావడానికి ఎవరికి తెలుసు, ఆ మూమెంట్ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇక్కడ అదొకటి. అయితే ఇంకా విసర్జన రోజు ప్రసాదం తయారు చేస్తున్నారు, దానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ మా ఆయన ఏం పని చేయట్లేదు, కానీ చేస్తున్నాను అన్నట్లు చెప్తున్నారు అంతే. వాళ్ళు ఏం చేయట్లేదు, ఆనియన్ని తరుముతున్నారు అంతే. సారీ ఫర్ నా లాంగ్వేజ్ అంత బాగాలేదు, క్షమించండి. ఫస్ట్ చెప్తున్నాను మీకు, తెలుగులో నాకు రాదంత చెప్పడానికి, ట్రై చేస్తున్నాను అంతే. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే ఈ టొమాటో రైస్ మళ్ళీ పెరుగన్నం చేస్తున్నాము నైవేద్యం పెట్టడానికి. అందరూ కలిసి చేస్తున్నారు. ఇది నా పని, ఇది నేను చేయాలి, ఇది నీ పని, ఇది నేను చేయాలి, అలా ఏం లేకుండా బాగా అందరూ కలిసి మెలిసి చేస్తున్నారు. దానివల్ల పండగానికి ఒక మెరుగు వస్తుంది. మేము చేసే నైవేద్యానికి ఒక టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, మా పాప అయితే అస్సలు వేరే లెవెల్ అన్నమాట. అస్సలు ఎక్కడో ఉందన్నమాట. ఇది అందరూ టమాటో రైస్ని కడుగుతున్నారు బాగా. ఈ క్వాంటిటీని మీరు ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ రాదు, కానీ
పండగలు దేవుడికి చేస్తే ఆ టేస్టే వేరే వస్తుంది. అంటే దేవుడి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి, మాకు కూడా హ్యాపీలో చేస్తుంటాం కదా, అదొక రకంగా టేస్ట్ ఇస్తుంది అన్నమాట. అంటే అందరూ న్యాచురల్గానే ఉన్నారు, నా ఫోటో తీయొద్దు, నా వీడియో తీయొద్దని అడ్డం పెడుతున్నారు చెయ్యి, కానీ నేను తీసేసాను అన్నమాట వితౌట్ దేర్ పర్మిషన్స్. బాగా అందరూ చేశారు. చూడండి, ఎవరెవరికి ఏంటంటే వాళ్ళ పని ఉంటుందండి, ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలా, ఎవరి ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలా. కానీ అలా అనుకొని చిన్న చిన్న మా లైఫ్లో వచ్చే చిన్న చిన్న ఆనందాలని వదులుకోవద్దు. అలా వదులుకుంటే నిజంగా అనిపిస్తుంది ఆ మూమెంట్ని మేము ఎంజాయ్ చేయాల్సిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తారు కదా, కాలేజ్ స్కూల్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అన్నట్లు, ఇది ఒక గోల్డెన్ డేస్లో ఒకటండి. వీళ్ళు మా ఆయన ఉన్నారు కదా, వాళ్ళ అక్క అన్నమాట. బాగా వాళ్ళే ఇప్పుడు అంతా ఎలా ఏంటి క్వాంటిటీలో వేయాలన్నట్లు అందరికీ చూపిస్తున్నారు. వాళ్ళందరూ ఆమెకి వయసు అయింది, ఆయనకు కూడా ఎంత బాగా పని చేస్తున్నారు. అందరూ ఈ 2 years బేబీ నుంచి 90+ వరకు అందరూ హెల్ప్ చేశారు, అందరూ సెలబ్రేట్ చేశారండి. ఎవరెవరైనా కాదు. చూడండి, వీడికి 1 year కూడా లేదు, 7 months. మా భవిష్య ఎంత బాగా నవ్వుకొని ఉంటాడో, కానీ ఆ రోజు వాడికి బాగాలేదు, దానివల్ల కొంచెం అలా ఉన్నాడు. వీడు కూడా గణేష్ దర్శనం చేసుకోవాలని తయారై టిప్ టాప్గా వెళ్తున్నాడు. పల్లెటూరు అంటే ఇలానే ఉంటుందండి. చూడండి, అందరూ కలిసి ఎంత బాగా పోతున్నారు, ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఊరు విడిచి వెళ్ళడానికి కూడా అస్సలు ఆ సెలబ్రేషన్సే ఉంది మైండ్లో మొత్తము. ఇది దమ్ పెట్టేశారు, అయిపోయింది, అందరూ కలిపి చేసేసారనమాట. చూడండి, వాళ్ళందరూ మొహంలో మీరు ఒక్కసారి నవ్వు చూడండి, అది ఆర్టిఫిషియల్ నవ్వు కాదు, ఏంటంటే అది లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట ఆ ఎన్విరాన్మెంట్కి. మా ఆయన సెకండ్ అక్క, మా ఆయన అత్త అనమాట. చూడండి, వాళ్ళ నవ్వు చాలా రోజుల తర్వాత కలిసిన ఆ నవ్వు బాగుంటుంది, అది చూడడానికి కూడా. ఇది పెరుగన్నకి రైస్ ప్రిపేర్ చేసేసారు. చూడండి ఎంత బాగా, ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ మొత్తం అంటే విలేజ్ మొత్తం చుట్టేసిందేమో అనిపిస్తుందండి, అంత బాగుంటుంది. అందరూ ఎవరు ఇక్కడ రిచ్ కాదు, ఎవరు పువర్ కాదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉన్నవాళ్ళు చాలా బాగా చేసుకుంటారు, లేని వాళ్ళే కొంచెం తక్కువ చేసుకుంటారు, కానీ వాళ్ళ లెవెల్కి వాళ్ళదే ఎక్కువ అన్నట్లు. ఎందుకు చెప్తున్నానంటే, అందరూ ఇళ్ళలో వాళ్ళకు నచ్చినది చేసుకొని తిని ఎంత బాగా సెలబ్రేట్ చేశారంటే నిజంగా మస్తు అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, టమాటో రైస్ రెడీ అయిపోయింది, గుమ్మలాడుతుంది, ఎంత స్మెల్ వస్తుందంటే అరోమా, తినేద్దాం అని పెట్టినట్లు. ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఆ పార్ట్ అయితే, ఇంకా ఈ పార్ట్లో ఏంటంటే విసర్జనకి అంతా రెడీ చేసుకుంటున్నారు. మొత్తము పూజలు చేయడము, వెళ్ళి దర్శనం చేసుకోవడం అంతా చేస్తున్నారు. నేను వీడియో తీస్తుంటే అందరూ నవ్వుతున్నారు, కానీ నేను వదలలేదన్నమాట, తీసేశాను. అంత బాగా అందరూ ఇళ్ళలో, ఎవ్రీ ఇళ్ళలో ఏంటంటే ఆ కోడలు మళ్ళీ ఈ కూతురు అందరూ వచ్చారండి. ఇల్లే కలకలకలాలు ఆడుతుంది. అదే నార్మల్ డేస్లో ఆ విలేజ్లో అంత ఉండదు, అంత ఎనర్జీ ఉండదు, కానీ ఆ రోజైతే నిజంగా ఎంత బాగా జరిగిందో. పంతులైతే రియలీ నేనైతే వాళ్ళకి సల్యూటే చేసేస్తాను, ఎంత బాగా పూజలు చేశారు, నవ్వుకొని మందహాసంలో చేశారండి. ప్రాణ ప్రతిష్టాపన చేసేటప్పుడు 2 hours తీసుకున్నారంట పూజ చేయడానికి. అప్పుడు కానీ విసర్జన చేసేటప్పుడు కానీ డైలీ పొద్దున్న సాయంత్రం వచ్చి పూజ చేసేవారు. అంటే ఈ పూజ అని ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక ఫ్యాషన్ అని ఏం చేయట్లేదు, సంప్రదాయబద్ధంగా చేసి దాంట్లో మేము ఎంజాయ్ చేసామన్నమాట. బాగా అందరూ కలిసిమెలిసి చేశారు. పండగ అయితే బాగా వచ్చింది. ఏదో చిన్నపుట్ట మిస్టేక్స్ కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అని ఉంటాయి, కానీ అవన్నీ మరిచి నెక్స్ట్ మూమెంట్ తీసుకోవాలా, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటేనే నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది. అందరూ అంతే చాలా కోఆపరేటివ్గా చేశారు. ఎవరు ఇలా బాగాలేదన్నట్లు ఏం లేదండి, అందరూ చేశారు, అందరికీ ఒక ఎనర్జీ వచ్చేసింది. మాకు వినాయకుడు వచ్చేసాడు అన్నమాట, అంత బాగా చేశారు. ఇది విసర్జన చేసేటప్పుడు బాధేస్తుంది, ఆ విసర్జన చేసేటప్పుడు, ఎందుకంటే 3-4 రోజులంటూ ఉంటుంది, ఇంట్లో విలేజ్ మొత్తము రీసౌండ్ అవుతూ ఉంటుంది. ఆ సౌండ్కి ఆ వైబ్ వెళ్ళిపోతుంది అన్నట్లు ఉంటుంది. కానీ మన వెళ్ళకి మనం వెళుతాం కాబట్టి ఆ వినాయకుడిని కైలాసానికి పంపించాలి వాపసు. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా వెయిట్ చేస్తుంటారు కదా, సో మేము ఆ పనిలో ఉన్నామన్నమాట. బాగా చేశారు, అంత పూజ అంతా చేసి వినాయకుడా మళ్ళా మా విలేజ్కి రా, మళ్ళా మాకు అన్ని సౌకర్యాలన్నీ అన్నీ ఇచ్చి మాకు నమ్మదిని ఇచ్చామని అందరూ అడుక్కొని, అంటే అలా ప్రేయర్ చేసుకొని అందరూ విసర్జన చేసేసారన్నమాట. అందరూ మొహంలో మీరు నవ్వు చూడండి, అది ఏది ఆర్టిఫిషియల్ నవ్వు కాదు, అంతే
బయట లోపల నుంచి వచ్చేస్తుందన్నమాట. అంత బాగా సెలబ్రేట్ అయ్యింది మా ఊర్లో గణపతి పండగ. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా ప్రెస్ చేసి చెప్తున్నాను అంటే, ఆర్గనైజ్ చేసిన వాళ్ళు రియల్లీ చాలా పద్ధతిగా ఆర్గనైజ్ చేశారండి. వాళ్ళకి సపోర్ట్ మీ ఊర్లో అంతే. ఎవరైనా ఆర్గనైజ్ చేస్తుంటే చందా ఇచ్చేసామా మా పని అయిపోయింది అన్నట్లు ఉండద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే 1000 కానీ 500 కానీ లేకపోతే 5000 కానీ అది ఏది పనికి రాదండి. కానీ వాళ్ళ శ్రమ ఉంటుంది కదా, వాళ్ళ ఎఫర్ట్, దానికి మీరు కట్టలేదు. వాళ్ళ నిద్ర పోగొట్టుకొని అంత చేస్తారు. ఇదంటే ఇది లాస్ట్ అనమాట. అల్టిమేట్గా ఉంటుంది. డీజే ఉంది, డీజే సౌండ్, ఆ లైట్స్కి డ్యాన్స్. నాకు రాదు అనేవాళ్ళు కూడా డ్యాన్స్ చేసేసారండి. నేను డ్యాన్స్ చేసేసాను. మొత్తం ఎలా చేసామంటే అప్ టు 2 o'clock 3 o'clock వరకు చేసామండి. ఎంత చేసామంటే పొద్దున్న లేస్తే నడవడానికి అవ్వట్లేదు. మొత్తం కాళ్ళు మాట్లాడుతున్నా అంటే మొత్తం పెయిన్ వచ్చేసింది అనమాట. అట్లా చేసాం డ్యాన్స్. అన్న బాధలన్నీ మర్చిపోయి చేశాను అనమాట. అలా చేస్తే కదా మన లోపల ఉన్న నెగటివిటీ అన్నీ బయటికి తోసేస్తే పాజిటివిటీ అనేది మాకు ప్లేస్ ఉంటుంది, పాజిటివిటీని మేము నింపుకోవడానికి. సో ఇదొక ఛాన్స్ అనమాట. మీ ఊర్లో ఎవరైనా మిస్ చేసుకునే వాడు ఉంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళండి. ఖచ్చితంగా మీ ఊర్లో ఉన్న ఆ సెలబ్రేషన్స్ని మీరు ఎంజాయ్ చేయండి. చూడండి, అక్కడ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ చేస్తున్నారనమాట. మగవాళ్ళు, ఆడవాళ్ళు, బాయ్స్, గర్ల్స్. ఇక్కడ ఏంటంటే ఇంత అయినా కూడా ఎవరికి కూడా మిస్అండర్స్టాండింగ్స్ లేదు. ఎవరు కూడా నేనేం చెప్తున్నానంటే సేఫ్టీగా చేసామన్నమాట. ఎవరు వచ్చి మా దగ్గర ఇలా మిస్కమ్యూనికేషన్ చేయడము అలాంటివి ఏం లేదు. ఎందుకంటే మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఒక హ్యూమన్ చైన్ ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళు బయటకు తోసేస్తారు. అలా లేడీస్కి అందరికీ సేఫ్టీ ఉంది. అలా సేఫ్టీగా జరపడం కూడా ఒక రియల్లీ దానికి అప్రిషియేట్ చేయాల్సిందే మనము. అలా ఎవరికి కూడా ఏ బాధ లేకుండా అంత మొత్తం బాగా ఆర్గనైజ్ చేశారు. అందరూ చేశారండి. 2 years నుంచి నేను చెప్తున్నాను కదా, 90+ వరకు డ్యాన్స్ చేశారు, చూశారు, ఆనందించారు. లోపల నుంచి ఎంత బాగుందో అన్నట్లు ఉండారు అందరూ కూడా. ఇప్పుడు నేనేదైనా అబద్ధం చెప్తుంటే మీకు ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సెలబ్రేట్లో పార్ట్ అయ్యింటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా మేమందరూ వెయిట్ చేస్తుంటున్నాము. సో మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా మిస్ చేసుకొని ఉంటే ప్లీజ్ మీకు చెప్తున్నాను, మీరు వెళ్ళి ఆ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్ చేస్తే మీకు వచ్చే వైబ్ ఉంటుంది కదా, ఆ వైబ్ని మీరు నెక్స్ట్ ఇయర్ వరకు క్యారీ చేయొచ్చు. అంత బాగుంటుంది. ఇక్కడ క్లిప్స్ అక్కడిక్కడ అయ్యాయండి. నేను ఫస్ట్ చెప్పేశాను, ఎందుకంటే నాకు క్లిప్స్ దొరకలేదన్నమాట. వీడియో క్లిప్స్ దొరికిన దాంట్లో నేను చేశాను. ఇంకా బాగా తీయాల్సిందే, కానీ కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, పాప కూడా హెల్త్ బాగాలేదు. దానివల్ల వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఇది పెట్టాను. ఇదొక్కటి పార్ట్ అయితే మా ఊర్లో జరిగింది అల్టిమేట్గా. ఇంకేంటంటే వచ్చిన ఆడపిల్లలకి పసుపు కుంకుమ ఇవ్వడం అంటే ఒక వాయనము. ఇది లాస్ట్ ఇయర్ క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను. అమ్మ తల్లి ఆశీర్వాదము ముక్కోటి దేవతల ఆశీర్వాదం కన్నా ఎక్కువ అంటారు. ఆ తల్లి ఆశీర్వాదం తీసుకొని పసుపు కుంకుమను తీసుకోవడం నాకే కాదు, నాలాంటి అన్ని ఆడపిల్లలకి కూడా అదొకటి వరం అన్నమాట. అలా తీసుకోవడము ఏం లేకపోయినా అట్లీస్ట్ పసుపు కుంకుమ తీసుకొని నా పుట్టిలు బాగుండి నాకు నిండు నీరుళ్ళ ఆయుస్ ఇచ్చమని అడుక్కుంటే చాలు. ఇక్కడ మా వినాయకుడు వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఆరాంగా చేయాలని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.